నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాను అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిపేందుకు సమన్వయంతో సమిష్టిగా పాటుపడాలి. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపు. వైసీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. తమ కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించారని వైసీపీ నేతలు రఘురామరెడ్డి, అంజద్ బాషాల ఆగ్రహం. ప్రొద్దుటూరు పట్టణంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి సాధనతో పాటు జిల్లాను అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమిష్టిగా పాటుపడాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్న అధికారులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా తుడిచిపెట్టే లక్ష్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రక్షాళన చేస్తున్నారన్నారు. ప్రజలకు ఒక జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి ఆయా ప్రభుత్వ శాఖలు, అంశాలపై సమీక్ష నిర్వహించగా జిల్లాలోని స్థితిగతులు, అభివృద్ధి గురించి మంత్రికి కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జమన్మడుగు శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి 2 సంవత్సరాల సుపరిపాలన ప్రజలందరూ మరి అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా మరి పరిపాలన జరిగిందో అదే విధంగా కడప జిల్లాలో మరి 5వ డిఆర్సీ ఈరోజు జరిగింది. మరి కలెక్టర్ గారు, మరి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరితోనూ జిల్లా సమస్యల గురించి ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనం ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పురోగతి తీసుకొచ్చాం, ఎలాంటి సమస్యలు ఉన్నాయని ప్రతి డిపార్ట్మెంట్తో కూడా చర్చించడం జరిగింది. మరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో కడప కూడా అగ్రగామిగా ఉండాలని అభివృద్ధిలో మరి ఈ 2 సంవత్సరాల్లోనే మరి డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకున్న మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు మరి రాష్ట్రంలోనే ఈరోజు మరి స్మార్ట్ కిచెన్స్కి ఒక మోడల్గా మన కడప జిల్లా కావడం, కడపలో కావడం, మరి దానితో పాటు మరి స్టార్టప్ కడప కావచ్చు, ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి కంపారిజన్ 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి జరిగిందో, ఈ కడప ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా విధ్వంసమైందో, మరి రాయలసీమ ఏ విధంగా విధ్వంసమైందో, మరి సొంత జిల్లా అని చెప్పుకునే నాయకులు ఏ విధంగా విధ్వంసం చేశారో మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఈరోజు క్లారిటీగా ప్రజల దగ్గరకు కూడా మరి ఈరోజు మేము క్లారిటీగా ధైర్యంగా వెళ్తున్నాం. దానితో పాటు ఈరోజు ఎలినివో సమస్యలు వచ్చినాయని దాని ముందు జాగ్రత్తగా కూడా మరి రైతే రాజు, ఈ దేశానికి రైతే రాజు, రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి రాబోయే కాలానికి వర్షపాతం తగ్గుతుంది కాబట్టి ఏ విధంగా మనం రైతులకు అవగాహన చేయాలనే ఉద్దేశంతో కూడా ఒక పాంప్లెట్ కూడా కొట్టించి ప్రతి రైతుకు ఈ పాంప్లెట్ కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంటే చిత్తశుద్ధితో మరి కొంతమంది మరి మా దగ్గర యూరియా దొరకటంలా, డిఏపి దొరకటంలా అనేది సమస్య కొంతమంది అదే పనిగా ప్రజల్లోకి రెచ్చగొడుతుంటారు. వీళ్ళకేం పని లేదు, అభివృద్ధి మీద వీళ్ళకి చర్చించేకి చేత కాదు, అభివృద్ధి చేసేది చేత కాదు. మరి మేమేదైతే
సూపర్ 6 పథకాలు సక్సెస్ చేశాం. ఈరోజు రైతన్నులకు మరి ఈ క్రాపింగ్ ద్వారా కావాల్సిన ఎరువులు కూడా మన దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయనే విషయం కూడా రైతన్నులందరికీ తెలియజేస్తూ ప్రతి రైతు ఇంటికి ఈ పాంప్లెట్ కూడా అందజేస్తాం. ఏ విధంగా మరి మేము ఎరువులు సప్లై చేయగలమన్న విషయాన్ని కూడా ఒక పాంప్లెట్ ద్వారా కూడా రైతన్నులకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇక్కడున్న కడప జిల్లాలో రిజర్వాయర్లు కావచ్చు, మరి డ్యాములు కావచ్చు, మరి సుమారుగా 11 రిజర్వాయర్లు డ్యాముల్లో కూడా 80 TMC కెపాసిటీ ఉంటే మరి 47.13% వాటర్ స్టోరేజ్ కూడా ఉంది. మరి ఏ విధంగా వాటర్ను యూటిలైజ్ చేసుకోవాలి, పంటలు ఏ విధంగా పెట్టాలనే అవగాహన కార్యక్రమం కూడా జరిగింది. దగ్గరలో కొత్త ఇండ్లు, కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాం. దానితో పాటు మరి ఈ SIR ప్రోగ్రాం కూడా మరి ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ మరి అధికారులు మరి ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని మరి SIR ప్రోగ్రాం కూడా సక్సెస్ఫుల్గా జరగాలనే విషయాన్ని కూడా మేము అందరం తెలియజేస్తున్నాం. రేపు 2 ఏళ్ల సుపరిపాలన విజయోత్సవాలు కూడా రేపటి రోజున మేము కడప హెడ్ క్వార్టర్స్లో జరగబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మేము చేసిన ఈ 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. జిల్లాలో SIR ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా SIR ప్రక్రియ కొనసాగుతోందని అర్థమైందన్నారు. ఏకంగా మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. 2002లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఓటరు జాబితాలో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని శెట్టిపల్ల గ్రామంలో కూడా పలువురి ఓట్లు కనిపించలేదని, వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వచ్చే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కుట్రపూరితంగా ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకుని ప్రతి ఓటరుకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో పాటు ఇతర నేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా గడువు పెట్టడం జరిగింది. జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14 లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి ఇలాగే ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే వాళ్ళు ఇచ్చినట్టు సూచనల ప్రకారము ఇంతవరకు 2002లో అప్పుడు రివిజన్ జరిగింది. మనం దాన్ని బేస్ చేసుకొని 2002 ఆ రోజు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారము ఈరోజు దాని మీద రివ్యూ చేయాలని చెప్పేసి చెప్పండి. దాంట్లో భాగంగా మరి ఎలక్షన్ కమిషన్ వచ్చేసి 2002 ఓటర్ లిస్టు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి ఆ 2002 ఆన్లైన్లో పెట్టిన తర్వాత అవి అందరికీ కూడా మా యొక్క బిఎల్ఏస్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో జరిగినటువంటి అవకతవకలు చూస్తే కన్నా టోటల్గా కన్ఫ్యూజన్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో మరి నేను ప్రాతినిధ్యం వహించేటువంటి నేను ఉన్నటువంటి మా గ్రామం నక్కల్తిన గ్రామంలో 2002 ఓటర్ లిస్టు నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మరి దీంట్లో 1142 ఓట్లు ఉన్నాయి. 1142 ఓట్లు ఉన్నాయి. దీంట్లో మా గ్రామానికి సంబంధించినటువంటి ఓటు ఒక్కటి లేదు. దీంట్లో మా నక్కలదిన్న గ్రామానికి సంబంధించినటువంటి ఓటు ఒక్కటి కూడా దీంట్లో లేదు. ఇవన్నీ ఎక్కడెక్కడో వేరే రాజపాలెం మండలం అక్కడ వేరే ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడ ఉన్నాయి. దీన్ని పట్టుకొని బీఆర్ఓలు వచ్చేసి బీఆర్ఓలు బూత్ లెవెల్ బిఎల్ఓస్ వచ్చేసి ఇంటింటికి తిరుగుతున్నారు. పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ పేరులో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలోనే లేరు అసలు. మరి ఎందుకు మాకు ఇది ఇచ్చారని చెప్పేసి రకంగా జరుగుతుంది. మరి 2002లో దీంట్లో నేను చూశాను నా ఓటు ఉందేమో అని చెప్పేసి. నా ఓటు ఇక్కడ లేదు. మా కుటుంబ సభ్యుల ఓటు అంతకంటే లేదు. మా గ్రామస్తుల ఓటు ఒకటి లేదు. మరి ప్రభుత్వం కానివ్వండి, ఎన్నికల కమిషన్ కానివ్వండి, దీనికి క్లియర్ కట్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఎవరైతే ఆ గ్రామంలో ఉంటున్నారో, ఎవరైతే ఎక్కడ రెండో ఓటు లేనటువంటి ఒకే ఓటు ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారో వారి ఓటు అన్నీ కూడా నమోదయ్యే విధంగా ఏ పరిస్థితుల్లో ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మరి చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది.
మరి అదే రకంగా ఎన్నికల కమిషనర్ యొక్క బాధ్యతగా భావించి మరి దీన్ని ఇవన్నీ కూడా వెంటనే రెక్టిఫై చేసి సక్రమమైన ఓటర్ లిస్టు తయారు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరి ఇవాళ మాలాంటి వ్యక్తులకు సంబంధించిన మరి డోర్ నెంబర్లే మరి 2002 ఓటర్ లిస్టులో గల్లంతయ్యాయి అంటే మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఏం చెప్తున్నారు బిఎల్ఓలు వచ్చి, మీకు 2025లో ఓటు ఉంది, మీరు 2002లో ఓటర్ లిస్టులో మ్యాపింగ్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే 2002లో మా ఓట్లే గల్లంతైతే మేము ఏ విధంగా 2002 ఓటర్ లిస్టుకు మ్యాపింగ్ చేసుకోగలము? ఏదో ఒకటేరో నా ఓటరో లేకుంటే మా ఇంట్లో ఎవరో ఒకరో ఇద్దరు ఓట్లు లేకపోతే మా యొక్క తల్లినో తండ్రినో వాళ్ళ ఓట్ని మనం మ్యాపింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటాయి. కానీ పూర్తిగా డోర్ నెంబర్లే ఎత్తేస్తే మనం ఏ రకంగా ఆ మ్యాపింగ్ చేసుకుంటాము? ఏ రకంగా మనము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మనం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి తెలియని పరిస్థితి. మరి అదే కాకుండా మరి బిఎల్ఓలకు కూడా అవగాహన లేదు. ఇప్పుడు ఏ రకంగా ఫిలప్ చేయాలి అని చెప్పి కూడా కేవలం వాళ్ళు ఫామ్స్ ఇచ్చేసి ఈ ఫామ్స్ ఫిలప్ చేసి మళ్ళీ నేను 3-4 రోజుల్లో వస్తాను, ఈ ఫామ్స్ ఫిలప్ చేసి మాకు ఇవ్వండి అని చెప్తున్నారు తప్ప ఏ రకంగా ఫిలప్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి మరి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారో లేదో తెలియని పరిస్థితి. ప్రొద్దుటూరు పట్టణంలో వైసీపీ టీడీపీ మధ్య చోటు చేసుకున్న రాజకీయ అంశాలతో వాతావరణం వేడెక్కింది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై టీడీపీ మాజీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాచమల్లు తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఐటీడీపీ అనేది కేవలం సోషల్ మీడియా వింగ్ మాత్రమేనని, దానికి ఓట్లకు ఏం సంబంధమని ప్రశ్నించారు. తనపై అవినీతి ఆరోపణలుంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలంటున్నావు కదా, మరి మహర్షి స్కూల్ విషయంలో ఏమంటావని రాచమల్లుకు సవాల్ విసిరారు. రాచమల్లుకు అసలు సంస్కారం ఉందా లేదా అని ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరును మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పూర్తిగా నాశనం చేశారని తీవ్ర ఆరోపణ చేశారు. రాచమల్లు వైఫల్యాల వల్లే స్థానిక టౌన్ బ్యాంకు దివాళా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. రాచమల్లు ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఇప్పటికీ సమాధైపోయిన నాయకుడన్నారు. డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమమో సక్రమమో అందులో మీ అన్న వాటా ఎంతో బయటపెట్టాలని, వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి ప్రస్తుత ప్రభుత్వాల అభివృద్ధిపై డిబేట్కు రావాలని రాచమల్లుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ స్కామ్లో కడ్డీల సరఫరాలో రాచమల్లన్నకు 15% భాగస్వామ్యం ఉందని, రాచమల్లు మానసిక సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. కుటుంబ సభ్యులు గమనించి త్వరగా ట్రీట్మెంట్ ఇప్పించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి చురకలంటించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయనకు తెలివిండి మాట్లాడతాడో తెలివి లేక మాట్లాడతాడో, సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడతాడో, తెలియకుండా మాట్లాడతాడో, లేదు తనకు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర టర్మ్స్ తగ్గిపోయినాయి కాబట్టి కడప జిల్లాలో రాచమల్లు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినాం కాబట్టి ఇంకా నోరుంది కదా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. ఓటు చోరీ జరుగుతుంది, ఓట్లు తీసేస్తారు, ఐటీడీపీ సంబంధించిన వాళ్ళు ఓట్లు తీసేస్తారని మాట్లాడినాడు. అసలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే ఐటీడీపీ అనే వింగు మా పార్టీలో ఓన్లీ సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రొద్దుటూరు ఒక పేజ్ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీపీలో 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి పోస్టింగ్స్ పెడతారు. ఇప్పుడు ఐటీడీపీ ప్రొద్దుటూరు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఏదన్నా నీ మీద ప్రెస్ మీట్ పెట్టినాం, లేదా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినాం, ఆ కార్యక్రమాన్ని ఐటీడీపీ సభ్యులు ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తీసుకొని పోయే విభాగం అది. దానికి అసలుకు ఓటర్ల దానికి సంబంధమే లేదు. నీకు మతిని మాట్లాడతావో, మతి లేక మాట్లాడతావో, లేదుగా నువ్వు ఓడిపోయినావు, ప్రజల చేత రాజకీయంగా సమాధి కట్టబడినావు కాబట్టి ఆ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నావు అర్థం కావడం. ఐటీడీపీకి ఓట్లకు సంబంధం లేదు, ఫస్ట్ తెలుసుకో. రెండోది, చీటికి మాటికి 2 ఏళ్ళైంది నేను అవినీతి చేసింటే సిబిఐ ఎంక్వైరీ పోయింది, ఏదో కడ్డీలు కొట్టేచ్చే సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు కదా. మహర్షి స్కూలు సిబిఐ ఎంక్వైరీ అడుగు, ఎస్ఎస్ మాల్ ఉంది సిబిఐ ఎంక్వైరీ అడుగు నీ అవినీతి, డిఏడబ్ల్యూ కాలేజ్ ఉంది నీ అవినీతి. ఈ మూడింటి మీద ఏం సిబిఐ ఎంక్వైరీ అడగవే? అంటే నీకు ఏదో ఒకటి నోటికి ఏదో వచ్చేది. గతంలో అంతే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నుంచి వైజాగ్ పరిగెత్తా పోయి సిబిఐ ఆఫీస్కు పోయి నేను లెటర్ ఇచ్చి వచ్చిన లోపల ఒక లెటర్ బయట చూపించావు. నేను తీరా కనుక్కుంటే ఆ లెటర్ లోపల ఇలేదంట, వేరే లెటర్ ఏదో ఇచ్చి బయటకు వచ్చి ఈ లెటర్ చూపించాడు, ఇది నేను ఇచ్చిన. ఎన్ని రోజులు ఈ గిమ్మిక్కులు, ఈ మోసాలు, ఈ టక్కర్లు
ఈ అబద్ధాలు ఏది ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడే మాటలు ఏంది? టౌన్ బ్యాంక్ కి ఈ రోజు నీ వల్ల దివాలా తీస్తాను. నువ్వు ఆ రోజు డబ్బు తీసుకొని నీ ఆ అవినీతిలో నీకు భాగం ఉంది కాబట్టి ఈ రోజు టౌన్ బ్యాంక్ దివాలా తీస్తాను. టౌన్ బ్యాంక్ లో డిపాజిటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తాను నేను, వీళ్ళు ఆఫీసర్లు చెప్పేటి పొరపాటున కూడా నమ్మకండి. సంవత్సరానికి ఒక రోజు కంతు కడతాము అంటే గనక బ్యాంక్ ఎట్లా లాభాల్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. రెండవది, ఎవరైనా సరే పొద్దుటూరులో వేరే బ్యాంకుల్లో ఎక్కడైనా మీరందరూ రుద్రూరు ప్రజలు లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైనా నెల నెల ఈఎంఐ కడతారా, సంవత్సరానికి ఒకసారి కడతారా? అది ఆడ బ్యాంకు దివాలా. నీ వల్ల పొద్దుటూరు పరుగు పోతాంది, బ్యాంకు దివాలా, నీ అవినీతి ఇన్ని చేస్తాండావు అరాచకాలు. నువ్వు ఒక అరాచకమైన వ్యక్తివి పొద్దుటూరులో. నీ వల్ల పొద్దుటూరు పరుగు పోతాంది, ప్రొద్దుటూరుకు చెడ్డ పేరు వస్తుంది, ప్రొద్దుటూరులో అభివృద్ధి ఆగిపోయింది, ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించినావు, తర్వాత ప్రజల ప్రాణాలు చెలగాలటన్నావు. ఇన్ని రకాలైనటి పొద్దుటూరుకు నీ వల్ల నష్టాలు. ప్రొద్దుటూరుకు నేను చెప్పాలంటే నువ్వు ఒక శని. ఎప్పుడు విముక్తి అవుతుందా అనుకుంటున్నారు, ప్రజలు నీకు విముక్తి చేసినారు. ఇంకా శాశ్వతంగా నీకు రాదు. రాజకీయంగా నువ్వు శాశ్వతంగా సమాధి కట్టబడినావు ప్రజల చేత. ఇప్పటికైనా మారి సిస్టంలో పోతాడావా? నీకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. DAW కాలేజీలో మీ అన్నకు 15%, 20%, 25% ఎంతో నాకు పర్సంటేజ్ కరెక్ట్ గా తెలియదు. మీ అన్నకు భాగం ఉందా లేదా? ఫస్ట్ అక్రమ చెప్పు. DAW కాలేజీలో మీ అన్నకు భాగం ఉందా లేదా చెప్పు. మూడోది, DAW కాలేజీలో అవినీతిలో నీకు వాటా ముట్టిందా, డబ్బు ముట్టలేదా? ఈ 3 దానిలకు నువ్వు ఆన్సర్ చెప్తావా? చీటికి మాటికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ప్రభుత్వ పథకాల మీద మేమేదో అబద్ధాలు చెప్పింటే ప్రజలు ఓట్లు వేసినారంటున్నావు. ఒక క్వశ్చన్ ఒకటే, నేను ఎక్కువ నీకు చెప్పినా అనుకో, నువ్వు చేసినవి 100 ఉన్నాయి. ఈసారి గన నువ్వు ఇష్టానుసారము ఇక్కడ నువ్వు ఏంటంటే అది మాట్లాడితే ప్రొద్దుటూరు నువ్వు గన ముందు పెట్టి మాట్లాడి కించపరిచే విధానాలు చేసినావు అనుకో, నేనైతే సీరియస్ గా చెప్తానా, నీకు ప్రతి ఇంటికి కరపత్రం కొట్టి కరపత్రం పంచుతా. నేటి కాలానుగుణంగా ప్రజల్లో వచ్చిన మార్పుకు మేరకు అందరినీ ఆకట్టుకునేలా ఫర్నిచర్ను అందుబాటులోకి తేవడాన్ని పెద్దనను అభినందిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. కడప నగర శివార్లలోని అలంఖాన్పల్లె పాత టోల్గేట్ వద్ద షకూన్ ఫర్నిచర్ షోరూంను చంద్ర ప్రారంభించి మాట్లాడారు. కడప నగరం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో వివిధ కారణాలతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అవసరాలు తీర్చేలా ఇంటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెద్దన్న అందుబాటులోకి తెస్తూ నూతన షోరూంను ప్రారంభించారన్నారు. పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు విశాలమైన ప్రదేశంలో షోరూంను ఏర్పాటు చేయడమే కాకుండా తక్కువ ధరలకు నాణ్యమైన వస్తు సామాగ్రిని అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి తయారు చేసిన కుర్చీలు, సోఫాలు, బెడ్లు, దివాన్ సెట్లు, ఇతర వస్తు సామాగ్రిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. పెద్దన్నకు ప్రజలు తమ వంతుగా తోడ్పాటు అందించాలని, వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, స్థానిక ప్రజలు, ఇంకా పెద్దన్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. కడప నగరము దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వలస వస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీర్చడంలో నగరంలో ఉన్నటువంటి చాలామంది విద్యా వైద్యంతో పాటు ఇంటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ అనేటువంటి ఒక కోణంతో పెద్ద పెద్ద షోరూములు వచ్చాయి. అయితే కడప నగరము అలంకాన్పల్లె సమీప పాత టోల్గేట్ వద్ద సుకూన్ ఫర్నిచరు సంబంధించినటువంటి షోరూము ఏర్పాటు చేసినటువంటి ఓబన్న పెద్దన్న ఒక దాదాపు 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ధరలు కూడా చాలా సరసమైనటువంటి ధరలకే ఫర్నిచరు, కుర్చీలు కావచ్చు, సోఫాలు కావచ్చు, టేబుల్ కావచ్చు,
మంచాలు కావచ్చు, బెడ్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా నామినల్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని జిల్లా ప్రజానీకము ఉపయోగపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరోసారి యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా మిత్రులు, సంఘ సేవకులు, అదేవిధంగా సామాజిక సేవా కార్యకర్త అయినటువంటి పగిడాల పెద్దన్న గారు తన యొక్క 2వ బ్రాంచ్ని కడప ఓల్డ్ టోల్గేట్ దగ్గర సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఒక ఫర్నిచర్ షాపింగ్ మాల్ను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సొంత మ్యానుఫ్యాక్చరింగ్తో ఇక్కడ సరసమైన ధరలకు అందించే ఉద్దేశంతో చిన్న స్థాయి నుంచి కూడా ఈరోజు అనేక సాధక బాధకులను ఎదుర్కొని ఈరోజు చిన్న స్థాయి నుంచి కూడా తను ఒక మంచి స్థాయికి ఎదిగి తను ఎదగడమే కాకుండా 10 మందికి ఉపాధిని కల్పిస్తూ సరసమైన ధరలకు ఈ యొక్క ఫర్నిచర్ను ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈ స్థాయికి వచ్చినటువంటి పెద్దన్న గారిని మరియు మా మిత్రులను చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతూ, ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో ఉన్నత విద్య అభ్యసించాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్నత విద్య లేకపోయినప్పటికీ సామాజిక స్పృహతో ఈరోజు ఇంత పెద్ద ఫర్నిచరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ అందరికీ మన్ననలు పొందుతూ సరసమైన ధరలకు అందించే ఈ దిశగా పయనిస్తున్న మా మిత్రులు పగిడాల పెద్దన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. పగిడాల పెద్దన్న అంటారు. ఎందుకంటే నేను చాలా చిన్న స్థాయి నుండి వచ్చినండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు నాకు తెలుసు. ప్రతి ఒక్కరింట్లో అన్నీ ఉండాలా, సోఫా ఉండాలా, మంచం ఉండాలా, ఉన్నోళ్ళు ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అందుకని నేను ఈ మెటీరియల్ ఎక్కువ బల్పుగా కొంటాను, అందుకు నాకు సరసంగా పడతాయి. నేను ప్రజలు కూడా అలాగే అందిస్తున్నారు. ఎందుకు ఇంత తక్కువ ఎందుకు వస్తాయని చాలా మంది డౌట్ ఉండొచ్చు. నేను ఎందుకంటే బల్బుతో కొంటాను, అంటే ఒక ఫ్యాక్టరీకి పోతే ఎన్నెన్నో అన్నీ కొనేస్తాను. నాకు కొంచెం తక్కువ ఇస్తారు అందరికాడికి. నేను వీళ్ళు ప్రజలకు అందజేసి వాళ్ళకు అందరికీ బాగుండాలని ఆశతో ఈ నిర్మిస్తే ఇది తక్కువ రేట్లు ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో భారీ దొంగతనం జరిగిన కేసులో పోలీసులు సత్వరమే స్పందించి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ విభూ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగారం కొనడానికి దాచిన సొమ్ముపై కన్నేసిన సొంత గుమాస్తా యజమాని లేని సమయంలో చూసి స్నేహితుడితో కలిసి చేతివాటాన్ని ప్రదర్శించారన్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ప్రొద్దుటూరు పోలీసులు కేసును ఛేదించారన్నారు. దొంగలించిన సొమ్ములో 22.91 లక్షలు 3 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ వద్ద నిందితులను చాకచక్యంగా తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని, నిందితులు పద్మేష్, బాబాసాహెబ్, మిళింద చంద్రకాంత్లుగా గుర్తించామన్నారు. కొత్త చట్టం BSSలోని సెక్షన్లు 331, 305 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భారీ దొంగతనం కేసును ఛేదించి బాధితుడికి న్యాయం చేసిన ప్రొద్దుటూరు 3 టౌన్ CI ఇంకా సిబ్బందిని ఏఎస్పీ విభూ కృష్ణ అభినందించారు. సో మనకు 12th జూన్ మనకు ఒక కంప్లైంట్ వచ్చింది 3 టౌన్ పోలీస్ స్టేషన్లో. అప్రాక్సిమేట్లీ 23 lakhs ఎగ్జాక్ట్లీ 23 lakhs అమౌంట్ దొంగతనం జరిగింది అని. కంప్లైంట్ వాస్ అనికేత్ బాబర్. వాళ్ళు యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ మహారాష్ట్ర. సో మనం ఇంటర్గేట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ చేసినదిలో అనికేత్కు 2 అసోసియేట్స్ ఉన్నారు, మిలింద్ చంద్రశేఖర్ అండ్ ప్రథమేష్ కోహ్లీ. వాళ్ళిద్దరూ అనికేత్తోనే కంప్లైంట్తోనే పనిచేస్తారు. అండ్ క్రైమ్ జరిగినదికి 2 రోజు ముందు అది ఆన్ 10th of June వీళ్ళకు ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో 23 lakhs గోల్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్లో 23 lakhs వచ్చింది. అది వీళ్ళు రెసిడెన్స్లోనే స్టోర్ చేసుకున్నారు అనేది ఇద్దరికి తెలిసిన తర్వాత వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు. ఆన్ 12th కంప్లైంట్ బయట వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి తీసుకువెళ్ళి డిస్పోజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మహారాష్ట్ర వెళ్ళడానికి కూడా ప్లాన్ చేశారు. బట్ మనం అప్పుడు ఫస్ట్ ఇనిషియల్లీ మనకు డౌట్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఇద్దరు అబ్స్కాండింగ్గా ఉన్నారు. మనం ప్రయత్నం చేసి టెక్నికల్ సర్వేలెన్స్ పెట్టాము వీళ్ళు నంబర్స్ అండ్ ఫోన్ IMEIs మీద. అండ్ మనకు ఈ రోజు దొరికారు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్లో. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ 22,91,000. దాంట్లో 9,000 వీళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. అండ్ ఇన్ దిస్ ఆపరేషన్ 3 టౌన్ CI రామజుల గారు అండ్ SI సంజీవ్ రెడ్డి గారు అండ్ మహబూబ్ బాషా గారు మంచి పని చేశారు. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ క్లోజ్ టు 95% ఆఫ్ ద స్టోలన్ మనీ. అండ్ మై సిన్సియర్ కంగ్రాచులేషన్స్ టు మై టీమ్. ఇది వీ హ్యావ్ లాస్ట్ 1 monthలో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు రికవర్ అ లాట్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్. సో హోప్ఫుల్లీ ఇప్పుడు వస్తున్న పాత కేసెస్ కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. విల్ క్రాక్ దోస్ కేసెస్ ఆల్సో. థ్యాంక్ యూ. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా క్వాంటమ్ హైట్స్ విద్యా సంస్థను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డిలు తెలిపారు.
కడప నగర పరిధిలో ఏర్పాటు చేసిన క్వాంటమ్ హైట్స్ విద్యా సంస్థను వైసీపీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విశేష అనుభవం కలిగిన వారు ఈ విద్యా సంస్థను ప్రారంభించడం స్వాగతించాల్సిన అంశమన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు తగినట్లుగా వారి కళలను సాకారం చేసేలా నవీన యుగానికి తగ్గట్టు టెక్నాలజీకి అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దేందుకు ఈ నూతన విద్యా సంస్థను ప్రారంభించామన్నారు. ఈ విద్యా సంస్థ అనతి కాలంలోనే గొప్ప పేరు సాధించి తల్లిదండ్రుల మన్ననలు పొందగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అలాగే ఈ విద్యా సంస్థ దినదినాభివృద్ధి చెందుతుందని, యాజమాన్యానికి అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ చైర్మన్ శైలజారెడ్డి, కరస్పాండెంట్ నరేంద్రారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఎం.వి. రామచంద్ర రెడ్డి గారు, శ్రీ ఎం. రామ గోవింద రెడ్డి గారు, and P. Pata Suresh garu, and I request Sri U. Naramuni Reddy garu and Sri M. Sambasiva Reddy garu, please come and join us, sir. Sir, I would like to invite Subba Reddy garu to please come and join us, sir. క్వాంటమ్ హైట్స్ సో ఈ స్కూలు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో ఈ స్కూల్ కరస్పాండెంట్లు అయితేనేమి, మిగతా హెడ్ మాస్టర్ అయితేనేమి, మిగతా ఫ్యాకల్టీ అంతా కూడా మంచిగా ఉన్నారు. లక్ష్మీనారాయణ రెడ్డి గారు, తర్వాత సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్లు అందరూ కూడా. సో వాళ్ళందరూ మంచి అనుభవంతో పెట్టిన స్కూల్ కాబట్టి సో అన్ని రకాలుగా ఈ స్కూలు బాగా ప్రజలందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులకు అందరికీ కూడా మంచి విద్యను ఇచ్చే కార్యక్రమం ఈ స్కూల్ చేస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తా. సో తప్పకుండా ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సో ఈ యాజమాన్యానికి అంతా కూడా మంచి జరగాలి, ఈ స్కూల్ అంతా కూడా బాగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా వేంపల్లెలో ఎంపీటీసీ పద్మా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో BLO అశోక్ కుమార్తో కలిసి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీటీసీ పద్మా రాజ్ కుమార్ స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు ఫారాలను పూర్తి చేసి BLOలకు తిరిగి అందజేయాలని కోరారు. పూర్తి చేసిన ఫారాలకు ఆయా డాక్యుమెంట్లను కూడా జత చేసి ఇవ్వాలని ఓటర్లకు BLO సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలను జాగ్రత్తగా పూర్తి చేయాలని, ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు ఫారాలను పూర్తి చేసి ఇవ్వకపోతే ఓటు గల్లంతవుతుందని తెలిపారు. మ్యాపింగ్ కాని వారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన 11 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఇస్తే సరిపోతుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలకు ఫోటో కూడా అతికించి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు. నేనే తీసి పెట్టింటా మొన్న ఇక్కడ అవసరం లేదు నువ్వు కూర్చొని పిల్లలు చేసుకుంటాము. నిన్నక్కడ మళ్ళీ తిరగాలి నేను సేకరించి ఆధార్ కార్డు ఇవ్వాలి ఈ పాపలు రాలేదు ఫోటోలు తెచ్చిన బాగా కనరానిది అదే కనరావాలి.
నేనే తీసిపెట్టింటా ఇక్కడ అవసరం లేదు నువ్వు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాను అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిపేందుకు సమన్వయంతో సమిష్టిగా పాటుపడాలి. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపు. వైసీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. తమ కుటుంబ సభ్యుల ఓట్ల తొలగించారని వైసీపీ నేతలు రఘురామరెడ్డి, అంజాద్ బాషల ఆగ్రహం. ప్రొద్దుటూరు పట్టణంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.